నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ పరిధిలో గల 7వ వార్డులో మోహన్ నాయక్ అనే. నమస్తే అండి. నా పేరు మోహన్ నాయక్, మాజీ సర్పంచ్ అండి. నేను 2014లో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న మా ప్రజలకి ప్రత్యేక మరీ ధన్యవాదాలు. అప్పుడు గెలిపించిన సందర్భంలో మా ఊళ్ళో నేను గెలవక ముందు కొన్ని సేవలు చేశానండి. ప్రత్యేక లెట్రిన్ బాత్రూమ్లు కావచ్చు, ఫ్రీ గ్యాస్లు కావచ్చు, ఫ్రీ మెటల్ కావచ్చు, ఎన్నో సేవలు చేశాను. కానీ గతంలో నేను పంచాయతీ ఏర్పడక ముందు మాకు పెద్ద వర్షం వచ్చిందండి. ఆ వర్షంలో ఒక పెద్దావిడ చనిపోతే, పెద్ద వర్షం వస్తే మొత్తం నీళ్లు నిండిపోయినాయి, ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి. కానీ ఆమెకు తీసుకెళ్ళి ఎక్కడ దానం చేద్దామంటే ఎక్కడ చోటు ప్లేస్ లేదు. చెరువు నిండిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఎక్కడ ప్లేస్లు. మాకు చెరువుకే తీసుకెళ్ళేవాళ్ళం, కానీ చెరువు అంతా నిండిపోయిందండి. ఏమీ లేని దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళకి ధైర్యం ఇచ్చి నేను ఆమెకు ఎత్తుకొని వెళ్ళాను. నాకు మిషన్ జేసీపీ ఉండేటప్పుడు ఆ జేసీపీ ద్వారా ఆమెను తీసుకొని వెళ్ళి ఆ రోడ్డు సైడ్ తీసుకెళ్ళి దానం చేసి, నేను దానం ఖర్చు కూడా ఇచ్చి నేను చేసుకొని వచ్చాను. నా కళ్ళలో నీళ్ళు వచ్చింది ఆ రోజు. ఎందుకంటే జాగా లేదు, ఎక్కడైనా తగలబెడదామని చేద్దామన్న జాగా లేనప్పుడు నా మనసులో నేను అప్పుడు అనుకున్నాను. కానీ అదే విధంగా ఆ పంచాయతీ మాకు ఎందుకో పంచాయతీ ఏర్పడ్డ తర్వాత నాకు అవకాశం వచ్చింది. శ్మశానిక వాటికి కట్టే అవకాశం వచ్చిందండి. శ్మశానిక వాటి కట్టాను, సీసీ రోడ్లు వేసాను. తర్వాత మా ఊరికి ఒక దారం వేసా, డివైడర్లు కట్టాను. ఇప్పుడు మా ఊరు మెయిన్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే హనుమాతండ ఎక్కడంటే పెద్ద ద్వారం గీరం అంతా బాగా కనపడతా ఉంటుంది. ఊరికి ఒక కళ వచ్చింది, బాగుంది. చాలా వర్కులు చేశాను. అట్లాగనే పేద ప్రజలు వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చినట్టే భావించి వాళ్ళ కష్ట నష్టాల్లో నేను పాల్గొంటూ, అట్లాగనే నేను స్వయంగా కష్టపడి సంపాదించే దాంట్లో ఎంతో కొంత నా వంతుకు కృషి చేసుకుంటూ పేదవాళ్ళకి నాకు ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ ముందు నేను నడుచుకుంటూ పోయేవాడిని, వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ పోయేవాడిని. ఆ విధంగానే నాకు ఆ రోజు గెలిపించారండి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మంచితనంతో అదే నేను చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయి. అట్లాగనే మన కాంగ్రెస్ పార్టీలో మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద రాఘమయ్య గారు నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో నాకు బీఫామ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కష్టపడి వాళ్ళ పనిచేసి మరి ప్రజల్ని మనోభావాన్ని నేను ఇదే చేస్తానే తప్ప వేరే విధంగా నేను చేయను. కాబట్టి నా మీద నమ్మకంతో ప్రజలు కూడా ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నారండి. నాకు ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి, నా యొక్క మంచితనమే నన్ను గెలిపిస్తాయని నేను పూర్తిగా నమ్మకం విశ్వాసంతో ఉన్నాను. చూశారు కదా, ఆయన గారే ఏ పదవి లేనప్పుడే నా సొంతంగా నేను సొంత ఖర్చులతోటి అన్ని దాన సంస్కరణలు కానీ పేదలకి సహాయం చేసి ఉన్నాను. అదేవిధంగా గ్రామస్తులందరూ కలిసి గ్రామ సర్పంచ్గా నియమిస్తే గ్రామాన్నే ఒక మెయిన్ రోడ్లో ఇదివరకు గ్రామం అనేది తెలియకపోయిన పరిస్థితిలో ఇక్కడ హనుమాతండా ఇక్కడ ఉందని చెప్పేసి ఒక ఆర్చిలాగా చేసి ఒక గ్రామానికి ఒక ఉనికి తెచ్చిన వ్యక్తి మోహన్ నాయక్ గారు. ఈ మోహన్ నాయక్ గారుకి హస్తం గుర్తు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. హస్తం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని వారు కోరుకుంటున్నారు. మీ సత్యం 9 టీవీ కెమెరామెన్ శ్రీనివాస్తో మీ కావేటి రాధాకృష్ణమూర్తి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. నేను ఎప్పుడూ వారికి రుణపడి ఉంటానని